తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పొలంనేరు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథులు ఈరోజు నిన్నటి దినాన మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అండగా ఉండటం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు 14 నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే, ఈ 14 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచి ఈ రోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని, ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు. విచారణకు ఆయన హాజరవడం మనం అందరూ కూడా గమనించాం. గతంలో కూడా విచారించారు. ఆయన ఒకటే చెప్పాడు, విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటా, విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కూడా కాకుండా ప్రస్తుతానికి బయటకు రాకపోవచ్చు. లేట్ గానైనా సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీంట్లో ఏమేమి చేశారో అన్ని కూడా నిజాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు చేసుకున్నాం. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా ఒకటే డిమాండ్, ఈ రోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన మేము నిలబడి పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ, రాబోయే